శ్రీగురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిః దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. క్రోధినామ సంవత్సర వైభవాన్ని, ఆ వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరానికి భగవంతుడు ఒక పేరు పెడుతున్నాడు. ప్రభవ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం అక్షయ, మొత్తం 60 సంవత్సరాలు ప్రభవ నుంచి అక్షయ వరకు. ఈ క్రమంలో 38వ సంవత్సరం క్రోధి. 38వ క్రమ సంఖ్యలో 38వది క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగానే ఏమాత్రం భయపడక్కర్లేదు. కారణం, ఇంతకుముందు అనేక సంవత్సరాల పేర్లు దుర్ముఖి ఇలాంటి పేర్లు వచ్చాయి, రక్తాక్షి, అవన్నీ వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిశ్రమంగా ఉంటుంటాయి. ఏ సంవత్సరానికైనా గ్రహస్థితిని బట్టి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి తప్ప కేవలం ప్రమాదకరంగానూ ఉండవు, శోభాయమానంగానూ ఉండవు. కారణం, మానవ జన్మయే పుణ్య పాప కర్మగా మిశ్రణ ఫలితం. అలాంటి క్రోధినామ సంవత్సరం ప్రభావి సంవత్సరాల్లో 38వది ఎలా ఉంటుంది, ఆ విశేషం ఏమిటో తెలుసుకుందాం. పంచాంగములు 5 భాగాలు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. కాలం 3 రకాలు: చాంద్రమానం, సౌరమానం, బృహస్పతిమానం. మనకు చాంద్రమానం. చంద్రుడు రాశిచక్రంలో, అలాగే నక్షత్ర మండలంలో ప్రవేశించే పరిస్థితిని బట్టి, ఆ ప్రవేశించే క్రమాన్ని అనుసరించి మనకు చాంద్రమానం ఏర్పడుతుంది. చంద్రుడికి భూమికి దగ్గర సంబంధం ఉంది. తన చుట్టూ తాను తిరుగుతున్నది భూమి, భూమి చుట్టూ తిరుగుతున్నాడు చంద్రుడు. ఈ చంద్రుడితో సహా భూమి సూర్యమండలం చుట్టూ తిరుగుతోంది. దీనివల్లనే రాత్రింబవళ్ళు, వారాలు, మాసాలు, పక్షాలు ఏర్పడుతున్నాయి. ఇంకా సూర్యుడి యొక్క కిరణ ప్రసార గమనాన్ని బట్టి ఉత్తరాయణం, దక్షిణాయనం ఏర్పడుతున్నాయి. కాలం భగవత్ స్వరూపం. మరి ఈ పంచాంగం ఎందుకు చదవాలి అంటే, వేదంలో ముఖ్యమైన భాగం జ్యోతిషం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, 6 భాగాలు వేదాంగాలు. అందులో జ్యోతిషం చాలా విశేషమైనది. అంతరిక్షంలో సూర్యభగవానుడు, గ్రహాలు కాంతిమంతంగా తిరుగుతుంటాయి. వాటి యొక్క ఫలితాలు మనపైనే కాదు, ప్రకృతిపై కూడా, పంచభూతాలపై, పంచభూత సమాహారమైన పంచభూత దేహాలపై కూడా ప్రసరిస్తూ ఉంటాయి. అందుచేత ఏ రోజు ఏ తిథి ఉన్నది, ఏ రోజు ఏది ఆ వారం యొక్క విశేషం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి తెలుసుకుని మనం పనిచేయడం వల్ల శుభంగా జరుగుతుంది. ముందు జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, ఆ విషయం కూడా తెలుస్తుంది. చంద్రుడి యొక్క వృద్ధిక్షయాలను బట్టి శుక్లపక్షం, కృష్ణపక్షం 15 తిథులు మాసం. చిత్రా నక్షత్ర మండలంలో
పౌర్ణచంద్రుడు ప్రవేశిస్తున్నాడు కనుక అది చైత్రమాసం. అంటే పూర్ణిమ నాడు చైత్ర నక్షత్రం ఉంటుంది. తర్వాత వారాధిపతులు ఉన్నారు. ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి అంగారకుడు, బుధవారానికి బుధుడు, బృహస్పతివారానికి గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి భృగు అంటే భార్గవుడు శుక్రుడు, శనైశ్చర వారానికి శనైశ్చర అంటే శనివారానికి శనైశ్చరుడు. వీళ్ళ యొక్క ప్రభావాలు వారాలపై ఉంటాయి. ఆ వారానికి అధిపతి ఆయన. నక్షత్రం, చంద్రుడు ఏ నక్షత్ర మండలం ప్రవేశిస్తే ఆ నక్షత్రం యొక్క ప్రభావం బాగా ఉంటుంది. యోగం, తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, అశ్విని నుంచి రేవతి వరకు. తర్వాత యోగాలు కూడా 27, కరణాలు 11. ఈ 5 యొక్క వైశిష్ట్యాన్ని బట్టి వాటి యొక్క విశేషమైన ప్రభావాన్ని బట్టి అమృత యోగాలు ఏర్పడుతుంటాయి. తిథివార నక్షత్ర యోగకరణాల్లో మంచి సమయముల యొక్క సమన్వయమే అమృత ఘడియలు. సరే, ఇంకా క్రోధినామ సంవత్సరం ఏమిటి విశేషం? అసలు పంచాంగం ఎందుకు చదువుకోవాలి? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఏ పని చేయాలన్నా 5 భాగాన్ని చూడాలి. ప్రతిరోజు మారుతుంటాయి తిథివార నక్షత్ర యోగకరణాలు. వాటిని బట్టే ముహూర్తాలు ఏర్పడుతుంటాయి. ఏమిటి విశేషం అంటే దుస్వప్న దోషాలను పోగొడుతుంది, అంతఃశత్రువుల్ని పోగొడుతుంది, గంగా స్నాన విశేష పుణ్యాన్ని ఇస్తుంది, గోదాన ఫలితాన్ని ఇస్తుంది, ఆయుర్వృద్ధి ఇస్తుంది, సత్సంతానాన్ని ఇస్తుంది. అన్ని పనులు చేయడానికి తగినటువంటి ముహూర్తాలు నిర్ణయిస్తుంది. తిథేశ్చర్యమాప్నోతి. తిథి యొక్క విశేషం తెలుసుకోవడం వల్ల సంపద కలుగుతుంది. వారాది ఆయుష్యవర్ధనం. ఆ వారం యొక్క విశేషాన్ని తెలుసుకోవడం వల్ల ఆయుష్యవర్ధనం, ఆయుర్వర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం. ఆ రోజు నక్షత్రం ఏమిటో తెలుసుకున్న దాన్ని బట్టి ఏ పని చేయాలో తెలుసుకుంటే దానివల్ల దోషాలు పోతాయి. యోగా ద్రోగ నివారణం. యోగం 27 యోగాలు. ఆ రోజు ఏ యోగం ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి ఏ యోగంలో ఏ పని చేస్తే మంచిది, ఏ యోగంలో ఏ పని చేస్తే రోగాల నివారణ అవుతాయో తెలుస్తుంది. తర్వాత కరణాత్ కార్యసిద్ధిశ్చ. భవ, బాలవ, కౌలవ ఇలాంటి కరణాలు ఉన్నాయి. ఏ కరణంలో ఏ పని చేస్తే కార్యసిద్ధి కలుగుతుందో తెలుస్తుంది. పంచాంగ ఫలముత్తమం. అలాంటి విశేషమైన పంచాంగం ఫలితాన్ని మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 9వ తేదీ. ఏప్రిల్ నెల 9వ తేదీ. క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రశుద్ధ ప్రతిపత్, మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరు? అంగారకుడు. అందుచేత అంగారకుడు ఈ సంవత్సరానికి రాజు. ఆ రోజు అంటే సంవత్సరాది పర్వదినం ఏ వారంలో కలుగుతుందో ఆ వారానికి అధిపతి ఎవరో ఆ వారాధిపతియే సంవత్సరాధిపతి. అలాంటి విశేషమైన అంగారకుడు యొక్క ఆధిపత్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఈ సంవత్సరానికి రాజు అంగారకుడు అవటం వల్ల ప్రజాభిమానం నాయకులకు బాగా కలుగుతుంది. సమర్థవంతమైన పరిపాలన చేసేవాడిని ఎన్నుకుంటారు. అంగారకుడు చాలా విశేషమైన తత్వం కలిగినవాడు. మార్పుకు దోహదం చేస్తాడు. ఇంతవరకు వచ్చిన మార్పులు వేరు. అంగారకుడు రాజు కావడం వల్ల విశేషమైన మార్పు కలుగుతుంది. సమర్థులైన పరిపాలకులు వస్తారు. ప్రజల్లో భక్తిభావన పెరుగుతుంది. దేవాలయాల అభివృద్ధి కలుగుతుంది. అన్ని శాఖల వారు సమర్థవంతంగా పనిచేస్తారు. ఇది అంగారకుడు రాజుగా ఉండటం వల్ల. మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నాయి?
మంత్రి శనైశ్వరుడు, సైన్యాధిపతి శనైశ్వరుడే, అర్ఘాధిపతి శనైశ్వరుడే, మేఘాధిపతి శనైశ్వరుడే. వీటి వల్ల సకాల వర్షాలు కలుగుతాయి, ఒక్కొక్క చోట దుర్భిక్షం కూడా కలుగుతుంది. ఇది ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు సస్యశ్యామలత్వానికి కలగజేస్తాడు. అలాగే సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు, అంగారకుడిగా మళ్ళీ సస్యాధిపతి వచ్చింది. రసాధిపతి బృహస్పతి. నవనాయకుల్లో 2 ఆధిపత్యాలు శుభస్థానాల్లో ఉన్నాయి కనుక అశుభాలు కూడా మిశ్రణంగా కలుగుతుంటాయి. కష్ట సుఖాల మిశ్రణమే కదా జీవితం. ఇంకా దేశాల మధ్య యుద్ధాలు కలహాలు మామూలే, కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రత్యేకంగా శనైశ్వరుడు మంత్రిగాను సైన్యాధిపతిగాను ఉండటం వల్ల ఆయుష్కారకుడు శనైశ్వరుడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఇనుప వస్తువులు, ఇనుముతో కూడిన యంత్రాలు అవి కూడా బాగా అధికమైన మూల్యం కలిగి ఉంటాయి. తర్వాత అగ్ని ప్రమాదాలు, వాహనాలకు నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. రక్షణ శాఖలు, కోర్టులు బాగా పనిచేస్తాయి. ఎవరి వల్ల? అంగారకుడే అధిపతి అవ్వడం వల్ల. ఇంకా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ భారతదేశం విజయవంతంగా ధర్మానికి జయం కలిగిస్తుంది. ధర్మశ్చ జయోస్తు, అది విశేషమైనటువంటి భారత ధర్మం, భారతీయ ధార్మికత అదే సిద్ధమవుతుంది. రాజకీయ రంగంలోనూ, సినీ రంగాల్లోనూ కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఈ లోకం విడిచిపెడతారు, దివంగతులవుతారు. ఇంకా ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం జూన్ 22వ తేదీ అవడం వల్ల, జ్యేష్ఠ బహుళ పాడ్యమి అవడం వల్ల పంటలు బాగా ఏర్పడతాయి. కాకపోతే మానసిక సమస్యలు ఉంటుంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే, శనైశ్వరుడు మంత్రిగా ఉండటం వల్ల నాయకులలో మనస్పర్ధలు, మత కల్లోలాలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉండడం వల్ల వాటిని అణిచివేస్తుంది, సక్రమమైన సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది. అది విశేషం. ధాన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల సస్యశ్యామలత్వం ఉంటుంది. ప్రజలందరికీ మానసిక స్థితి సక్రమంగా ఉంటుంది. పశు సమృద్ధి ఏర్పడుతుంది. మానసిక రోగాలు తగ్గుతూ ఉంటాయి. ఇలా విశేషమైనటువంటి ఫలితాలు ముఖ్యమైనవి మనం తెలుసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరం గ్రహణాలు ఏవీ లేవు. మన భారతదేశానికి కానీ, తెలుగు ప్రాంతాల వాళ్ళకి కానీ ఎటువంటి గ్రహణ బాధలు, ఆ గ్రహణ సంచార విశేషాలు ఈ సంవత్సరం మనకు కనిపించడం లేదు. ఈ సంవత్సరం పుష్కరం మే 1, 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12వ తారీఖు మే 12 వైశాఖ శుద్ధ పంచమి వరకు, ఆదివారం వరకు నర్మదా నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్నానాదులు, తర్పణాదులు, అలాగే పిండ ప్రదానాదులు, దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు. ఈ సంవత్సరం గురుమూఢమి మే 5వ తారీఖు ఆదివారం ప్రారంభం. క్రోధినామ సంవత్సరం చైత్రబహుళ ద్వాదశి ఆదివారం ప్రారంభమవుతుంది గురుమౌఢ్యం. అది జూన్ 1వ తారీఖు 2024 శనివారం వరకు ఉంటుంది. శుక్రమూఢమి మే 1, 2024 బుధవారం ప్రారంభమవుతుంది.
జూలై 7వ తారీఖు 2024 ఆదివారం వరకు శుక్రమూఢమి ఉంటుంది. మళ్ళీ రెండోసారి శుక్రమూఢం వస్తుంది. 18/3/2025 మంగళవారం శుక్రమూఢం మళ్ళీ ప్రారంభమవుతుంది. క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ చతుర్థి. 28/3/2025 శుక్రవారం క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం శుక్రమూఢం పూర్తవుతుంది. ఇది విశేషమైనటువంటి సాంవత్సరిక ఫలితాలు. ఇంకా మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మకర సంక్రమణ విశేషం తెలుసుకుందాం. సంక్రాంతి పురుషుడు మహోదర నామధేయంతో వస్తున్నాడు. వ్యాఘ్రవాహనుడు. క్రోధినామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి మంగళవారం మధ్యాహ్నం పుష్యమి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో అంటే 14/1/2025 తేదీ మధ్యాహ్నం 2:36 సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆయన ఆ మకర సంక్రమణ పురుషుడు సంక్రాంతి పురుషుడు మనకు అప్పటి నుంచి ఆయన సంచారం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు మకర సంక్రమణం అక్కడ తర్వాత అప్పుడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఉత్తరాయణంలో ఉన్నాం. సంక్రమణం రోజున దశదానాలు చేయడం మంచిది. గోదానం, అలాగే వస్త్రదానం, సువర్ణదానం, అన్నదానం, అన్నప్రసాద వితరణం అని చెప్పాలట, కూష్మాండ దానం, పితృదేవతలకు తిలోదకాలు, పిండ ప్రదానాలు ఇలా చేయడం వల్ల అటు దేవతల అనుగ్రహం ఇటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి కలుగుతాయి. ఇక విశేషమైనటువంటి ఫలితాలు పుట్టిన తేదీ నుంచి కొన్ని నిర్ణయించారు. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు. సంఖ్యాశాస్త్రాన్ని బట్టి ఏ తేదీల్లో ఎవరు జన్మించిన వాళ్ళకు ఎటువంటి రత్నం ధరిస్తే మంచిది అనేది మనకు పంచాంగంలో ప్రత్యేకంగా చెప్పారు. కెంపు అంటే మాణిక్యం, ఇది సూర్యభగవానుడికి సంబంధించిన రత్నం. ఈ రత్నాన్ని ఎవరు ధరించాలి అంటే ఏ నెలలో అయినా సరే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి సూర్యుడు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వీరికి అలాగే రవి మహాదశ ఉన్నవారు తప్పనిసరిగా కెంపు ఉన్నటువంటి ఉంగరం ధరిస్తే వాళ్లకు అద్భుతమైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఆరోగ్యం చాలా స్వస్థతగా లభిస్తుంది. ఇంకా రెండవది ముత్యం. ముత్యం చంద్రుడి యొక్క రత్నం. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి అంటే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకు అలాగే చంద్రమహాదశ ఉన్న వాళ్ళకు కూడా ముత్యాన్ని ధరిస్తే మంచిది. ముత్యం చంద్రుడికి సంబంధించిన రత్నం. దీనివల్ల మనోబలం పెరుగుతుంది. సంకల్ప వికల్పాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మూడవది కనకపుష్యరాగం. కనకపుష్యరాగం ఎవరి రత్నం? బృహస్పతి యొక్క రత్నం, గురుడు. ప్రతి ఏ నెలలో అయినా సరే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి గురుడు అవుతాడు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అలాగే గురు మహాదశ ఉన్నవారికి కూడా పుష్యరాగం రత్నం ధరించడం చాలా మంచిది. గురుబలం బాగా ఉంటుంది వీరికి. తర్వాత గోమేధికం 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారికి రాహు అధిపతి అవుతాడు. ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు అలాగే రాహుమాదశ ఉన్నవారికి ఈ గోమేధికం ధరించడం చాలా మంచిది. దీనివల్ల వైక్లభ్య దోషం తొలగిపోతుంది, ఉత్సాహం కలుగుతుంది. తర్వాత పచ్చ అంటే మరకతం. ఇది బుధుడికి సంబంధించిన రత్నం. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి బుధుడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు బుధమహాదశ ఉన్నవారు కూడా మరకతాన్ని ఉంగరంలో ధరించడం వల్ల వారికి బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, బుద్ధి వికాసం ఏర్పడుతుంది. తర్వాత
వజ్రం, ఇది శుక్రుడి యొక్క రత్నం. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి శుక్రుడు అవుతాడు. భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శుక్రమహాదశ జరుగుతున్న వారికి కూడా ఈ వజ్రం ఉంగరంలో ధరించడం వల్ల శుక్రుడి అనుగ్రహం, కళలలో నైపుణ్యం లభిస్తుంది. ఇంకా వైడూర్యం అంటే మనం ప్రత్యేకంగా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి, అలాగే కేతువు అంటే వీరికి అధిపతి కేతువు యొక్క రత్నం వైడూర్యం. అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకు, అలా కేతు మహాదశ జరుగుతున్న వారికి ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కేతువు వైరాగ్యదాయకుడు, కానీ విశేషమైన భగవద్ అనుగ్రహాన్ని అందించే వ్యక్తి కూడా. ఇంకా నీలం 8, ఏ నెలలో సరే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి శనైశ్వరుడు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు, అలాగే శని మహాదశ జరుగుతున్న వారికి, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కలిగిన వరకు ఈ ఇంద్రనీల మాణిక్యం ధరించడం వల్ల వారికి ఆయుష్కారకుడని శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి బాధలు ఉండవు. తర్వాత పగడం ఏ నెలలో అయినా సరే 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి కుజుడు. మృగశిర, చిత్ర, ధనిష్ట నక్షత్ర జాతకులకు, అలాగే కుజమహాదశ జరుగుతున్న వాళ్లకు ఈ పగడం ధరించడం చాలా మంచిది. పగడం యొక్క విశేషం ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థకు అధిపతి అంగారకుడు. అంగారకుడు యొక్క అనుగ్రహం వల్ల రుణబాధలు తీరిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది.